కూడా మన పౌర శాఖ మంత్రులు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారికి, అదేవిధంగా పెద్దలు నాగబాబు గారికి, మన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ సభ్యులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా 12వ ఆవిర్భావ సభకు ఒక ప్రధానంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆవిర్భావ సభకు ఒక స్పెషల్ ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్పారు ఇంతకుముందు 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయని చెప్పేసి. అంటే పుష్కరాలు ఎంత ముఖ్యమో ఈ యొక్క ఆవిర్భావ సభకు కూడా అంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అది అందులో ముఖ్య భూమిక మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోషించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఆయన దేశంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ యొక్క వైసీపీని ఎదుర్కోవడం జరిగింది. గతంలో చెప్పారు, ఎలక్షన్ల ముందు గత ఆవిర్భావ సభలో చెప్పారు, జగన్ నిన్ను పాతాళానికి తొక్తా అని చెప్పేసి. పాతాళం ఎక్కడుందో మనకు తెలియదు, కానీ అంతకన్నా లోతుగా తొక్కు చూపించారు మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చెప్తే దిమ్మ తిరిగే విధంగా చెప్తారని చెప్పేసి, అది చేసి చూపిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. జగన్ చెప్పేవాడు వైనాట్ 175 అనే ఒకటే గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు 151 ఉంటే మధ్యలో 5 లేసిపోయింది, ఆ ఒకటి ఈ ఒకటి నిలబడింది. అంటే 11 సీట్లు నిలబడ్డాయి నీకు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ జన సముద్రం చూస్తా ఉంటే వచ్చే ఎలక్షన్ లో ఆ పక్కన ఉన్నటువంటి ఒకటి కూడా లేచిపోతుంది, సింగిల్కి వస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నాం, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జయం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ తెలుగు ప్రజలను కాపాడుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన ఈ పార్టీని స్థాపించారు. ఇటువంటి మహానుభావుడికి, ఇటువంటి గొప్ప వ్యక్తికి తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. తదుపరి కార్యక్రమం జనసేన పార్టీ వారితో మత్స్యకారుల తాలూకు ప్రయాణం అనేటువంటి దీనిపైన ప్రదర్శన ఇస్తా ఉన్నారు. సాంగ్ ప్లీజ్. బాబా దిగండి అమ్మా. ప్రదర్శన అందరూ చూసి తిలకించవలసింది. అది కరెంట్ ఉంది, దాంట్లో మీరు దిగండి కిందకి. దయచేసి అక్కడ వాలంటీర్స్ తెంపండి కిందకి, వాళ్ళని దిగాలి మీరు కిందకి. కరెంటు వైర్స్ ఉన్నాయి, దిగండి ప్లీజ్ దయచేసి. సాంగ్ ప్లే చేయండి. మా అప్పలరాజు రాలేదా నాయనా? ఆ సముద్రంలోని ఈటలున్నాడమ్మా. గంగమ్మను ముద్దాడి జనసేనానిగా కదిలాడు కదిలాడు కదిలాడు. మత్స్యకార బతుకుల్లో తను ధైర్యం నింపాడు నింపాడు నింపాడు. మత్స్యకార జాతి నుండి నాయకుణ్ణి చేశాడు, ఉపాధి అవకాశాలను నింపాడు. అడుగడుగున అన్యాయాన్ని దిరించిన నాయకుడు, విలువను పెంచి అభివృద్ధితోనే ముందుకు నడిపాడు. అగ్నికుల క్షత్రియులు, వాడబలి జగంగ పుత్రులు, పెద్ద జాలరి వెంటుండి
వెలుగే చూపాడు. జయ హో జనసేన జనసేన, జయ హో జనసేన జనసేన. అంటే మత్స్యకారుల తాలూకు కష్టం నాకు తెలుసు. ఎంత ఒళ్ళుని ఛిద్రం చేసుకుంటే తప్ప సముద్రంలోకి వెళ్ళారు వేటకి. ఎంత కండ బలం ఉండాలో, ఎంత గుండె బలం ఉండాలో మత్స్యకారుని చూస్తే నేర్చుకోవచ్చు. వాలంటీర్స్, జన సైనికులు రైట్ సైడ్ రక్తబంధమై వచ్చావు, చెమట చుక్క చిందించావు, 217 జీవో చింపేసి మాకు జీవమిచ్చావు. చల్లంగా ఉన్నయ్యా మా పవనయ్యా, నీలాంటి నాయకుడే కావాలయ్యా. జనసేన వెలుగులన్నీ ఈ లోకానికి పంచయ్యా. అయ్యో అది కాలిపోతుందే. బోట్లు దగ్ధమైపోయిన దుర్ఘటన ఆ దృష్టికి రాగానే చాలా బాధ కలిగింది. అది ఎప్పుడు కూడా నేను ఇచ్చే డబ్బు కష్టాలు తీరుస్తుంది, వారికి జరిగిన నష్టాన్ని తీరుస్తుందని నమ్మను. మీ కష్టాలు వస్తే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది, మా నాయకులు ఉన్నారు, మా మహిళలు ఉన్నారు, మా వీర మహిళలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. కుట్రలు పన్ని మా పడవలను కాల్చి బూడిద చేస్తే, కుక్కపట్టి చామయ్య దిక్కుతో జగమేవి. ఆపదలో నాండగా నిలిచి ఆదుకున్న మా స్వామి, ఆపదలో నాండగా నిలిచి ఆదుకున్న మా స్వామి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వచ్చింది వచ్చింది కూటమి పాలన, ఆంధ్రాని అభివృద్ధిలో నడిపే ప్రజల పాలన, మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలిపిన పాలన, 217 జీవోను రద్దు చేసిన పాలన, ప్రజల కోసమే రేయింపబళ్ళు కష్టపడే ఈ నాయకుడి పాలన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జన సైనికులు దయచేసి ఆ బారికేడ్స్ థ్యాంక్ పైన యూ. సర్దుబాటు చేసుకోవాలి. సో తదుపరి కార్యక్రమం సనాతన ధర్మ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. An idol of Lord Ram was vandalized by miscreants in a temple in Vijayanagaram. రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. రామతీర్థం, రాజమహేంద్రవరం ఘటనలు మరొక ముందే విజయవాడలో మరో మందిరంలో విగ్రహం ధ్వంసం చేశారు. దయచేసి అర్థం చేసుకోండి జన సైనికులు. దయచేసి అర్థం చేసుకోవాలి జన సైనికులు. మీరు అలా బారికేడ్ తొయ్యద్దు. మీరందరూ కూర్చోవడానికని చెప్పేసి మేము కుర్చీలు వేసాం. దయచేసి అర్థం చేసుకోండి. కూర్చోండి అందరూ.
something that is going to shake people to the core. 3 people lost their lives in this madness. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். కనీసం గుళ్ళ సామాన్లు కూడా తీయలేదు, చెత్తతో పాటు ఎత్తి పడేశారు. ఏంటది అసలు? హిందూ ధర్మం ఎక్కడుందండి? ధర్మం అంటారు, ఎక్కడుంది? ఇక్కడ లేని ధర్మం ఇంకా. ఓట్లు రాకపోయినా పర్లేదు కానీ ధర్మాన్ని నేను కాపాడుకోవాలి. నేను ఖచ్చితంగా నేను తీసుకున్నాను. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. హలో, వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేస్తుంటే వీళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి గ్యాప్ ఇవ్వండి, కొంచెం మీద పడకండి, కిందకి దిగండి, వెనక్కి వెళ్ళండి, దిగండి కిందకి. కూర్చీలేసింది కూర్చోడానికి, కూర్చోండి అందరూ. ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది, ముందున్న వాళ్ళకి మీద పడిపోతున్నారు. ఆ సైడ్లో కూడా వెనక్కి వెళ్ళండి. సార్ వస్తారు, ఇంకా టైం ఉంది, వెళ్ళండి, కొంచెం వెళ్ళండి. అమ్మా మీరందరూ దయచేసి ప్లీజ్ కొంచెం సహకరించాలి. మీరు కొంచెం వెనకెళ్ళండి దయచేసి, కొంచెం దయచేసి వెనకెళ్ళండి. అందరికీ ఇబ్బంది అవుతుంది, పోలీస్ సిబ్బందికి అవుతుంది, పోలీస్ సిబ్బందికి ఇబ్బంది, మన వాలంటీర్లు కూడా మీరు ఆ విధంగా చేస్తే ఎట్లా? మన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా మీరు దయచేసి కొంచెం వెనకెళ్ళండి ప్లీజ్. కూర్చోవాల్సిన వాళ్ళు కూర్చోండి దయచేసి, బ్యారికేడ్ దగ్గర రాబాకండి ఎవరు కూడా, కొంచెం వెనకెళ్ళండి ప్లీజ్. ఇటుపక్క కూడా దయచేసి కొంచెం సహకరించండి మీరందరూ కూడా, సహకరించండి మీరందరూ, దయచేసి సహకరించండి ప్లీజ్, కొంచెం వెనకెళ్ళండి. మీరందరూ కూడా ప్లీజ్ అమ్మా, కొద్దిసేపు దయచేసి కొంచెం మీరు వెనకెళ్ళండి. అట్లా ఇబ్బంది పెట్టకూడదు, మీరు సభ జరగాలి ప్రశాంతంగా, ఎవరికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. మీరు కొంచెం వెనకెళ్ళండి. ఇక్కడ కూడా దయచేసి మీరందరూ వాలంటీర్స్ అక్కడ ఉండండి కొంచెం జాగ్రత్తగా. వాళ్ళంతా మన జన సైనికులమ్మా, మన వాలంటీర్స్ వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా? మీరు అర్థం చేసుకోండి, కొంచెం వెనకెళ్ళండి ప్లీజ్. కొంచెం వెనకెళ్ళండి దయచేసి, సహకరించండి, కొంచెం వెనకెళ్ళండి మీ అందరు కూడా. ఏవి గో హెడ్. ముప్పై 33,000 మంది పైసలకు 3 కోట్ల రూపాయల పైన పార్టీ ఫండ్ పంపించారు. అంటే ఇది మా పార్టీ వాళ్ళు ఇచ్చింది ఒక్కొక్కరు 10 రూపాయల 100, 1000 లక్షల తెలియదు. కానీ కాకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇది మాదని పెట్టిన పెట్టుబడి, దానికి అది కొన్ని వేల కోట్లు. ఒంగోలు నుంచి ఒక మేస్త్రి వచ్చి ఆ రోజు ₹1,00,000 ఆర్థిక సాయం నాకు అందిస్తే పార్టీ కోసం, అంటే ఏం చేస్తారని నేను అడిగాను మిమ్మల్ని. అంటే ఇట్లా చిన్న మేస్త్రి పని చేసుకుంటూ ఉంటాను, నా దగ్గర 10 మంది పని చేస్తారని చెప్పారు. పార్టీ నా బిడ్డలతో సమానం సార్, అందుకోసం నేను ఈ డబ్బు ఇస్తున్నానని చెప్పాడు. బాబు, ఆ మూల ఎవరో చాలా మంది జన సైనికులు కుర్చీలు వేసింది మనం కూర్చోటానికి, కుర్చీలు మన మీద కూర్చోటానికి కాదు. కుర్చీలు కిందకి దించండి ప్లీజ్. హ్యాపీగా కూర్చోండి. మన ప్రెసిడెంట్ గారు ఒక 5 నిమిషాలు వచ్చేస్తారు, అద్భుతమైనటువంటి స్పీచ్ ఇస్తారు, మనందరినీ ఎంతో మోటివేట్ చేస్తారు. ప్లీజ్ బాబు, అక్కడ కొంచెం విత్ రిలాక్స్గా ఉండండి. ఆ కుర్చీలు నెత్తి మీద మోస్తున్న వాళ్ళందరూ గారైనా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసినటువంటి జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు
ఇక్కడికి వచ్చినటువంటి వేదిక అలంకరించినటువంటి పెద్దలు, మంత్రివర్యులు మనోహర్ గారికి, అలాగే దుర్గేష్ గారికి, పెద్దలు నన్ను పార్టీలో చేర్పించేదానికి వినండి. నాకు రాజశేఖర రెడ్డి గారైనా ఎన్టీ రామారావు అయినా నాకు ఇష్టం. నేను దయచేసి వినాలా. నేను నిజాలు చెప్తాను, పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను. వినాలా? నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి ఆ రోజే నేను ఖండించాను, నేను అసెంబ్లీలో ఆ రోజే. అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడావు పోసాని మురళీకృష్ణ గారు. ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మసడు వస్తే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడిని కూడా ఈ సభకు అధ్యక్షత చేసుకుంటా ఉన్నా. చేసినటువంటి దుర్మార్గాలు ఎక్కడికి పోవు, దుర్మార్గాలు ఎక్కడికి పోవు. ఒకటే చెప్తా ఉన్నా, నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయినా కూడా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేనలో చేరి ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం. నేను ఈరోజు చెప్తా ఉన్నా, స్పీచ్ 9 నెలలు అయిపోయిందమ్మా ఇవ్వటం, అందువల్ల గొంతు ఇది అయిపోయింది. దయచేసి నేను మీ పిఠాపురం సాక్షిగా నిజాలే చెప్తా ఉన్నా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. వాళ్ళని కాదండి లోపలేయాల్సింది, కోట్లు సంపాదించున్నారు. వాళ్ళని ఇంకా లోపలేలా, అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు. కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని. మా నాయకుడు, ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం. నేను ఒకటి కూడా చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది, కొన్ని పత్రికల్లో మీడియా వాళ్ళు రాశారు. ఏం రాశారు? బాలినేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి. నేను అనుకున్నాను, నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు. నా ధ్యేయం, నా కోరికల్లా ఆయన పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా, అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అని అన్నా. నా కోరిక అదే సార్. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా, చాలు నాకు ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్, మీతోటి ప్రయాణం చేస్తా. జనసేనని నా సాయశక్తులా నేను చేయగలని. మా జిల్లాలో 6 నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం.
మీరు ఛాన్స్ ఇవ్వండి. మా జిల్లాలో జిల్లా పరిషత్తు అన్నీ కూడా జనసేన చేస్తానని కూడా బాగా తెలియజేసుకుంటా ఉన్నా. మాకు ఇవ్వండి ఛాన్స్. నన్ను ఆపద్దు. నాకు జరిగిన అన్యాయం మళ్ళా ఒకరోజు మీటింగ్లో చెప్తా. ఒకరోజు చెప్తే సరిపోదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. నాకు అన్యాయం జరిగిందని చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలన్నీ చెప్తా. నాకు జరిగినటువంటి అన్యాయాలు నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్. మీకు కూడా దయచేసి జనసేన కార్యకర్తని చూస్తున్నాను అన్ని నియోజకవర్గాల్లో. ఎమ్మెల్యేలని చాలా మంది గెలిపించారు, కార్యకర్తల్ని జనసేన వాళ్ళు పట్టించుకోవటం లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయించండి. జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేషియో ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. రేపు ఎలక్షన్ తెలుస్తుంది. వాళ్ళు ఖర్చును వాళ్ళు అడుగుతారు రేపు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకుండా నాయకులు, మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి. అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచిగా చూడండి. మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన నాయకుడు మనల్ని కాపాడుతాడు. మన నాయకుడిని ఎదిగించేదాని కోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితో ఉంటాను. నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను. నేను రాజకీయంలో నాకు జరిగిన అన్యాయాలు ఒకటి కాదు, రెండు కాదు. మా నాన్న ఇచ్చిన ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నాన్న ఇచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అయినా కానీ నేను లెక్క చేయను. నాకున్నటువంటి ఇది కూడా, నాకున్నటువంటి మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను. అవన్నీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు. ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా, మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ, నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు కోట్లు సంపాదించారో మొత్తం బయట పెట్టాలని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఉక్రోషం, ఈ బాధ నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్యం లాంటి మంచి వాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను చేరుండాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఈరోజు అది నాకు ఆ రోజు రాత బాగాలేదు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. నాకు పోయినా పర్వాలేదు, కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను. కానీ నా కోరిక, నాకు రాజకీయ పదవి వచ్చినా కాబట్టి నాకు ఒక కోరిక ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చాడు సినిమా తీస్తానని. ఆ సినిమా తీస్తే చాలని చెప్పి కూడా శ్రీబాబుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ వేమూరి శంకర్ గౌడ్ గారిని మాట్లాడుతుంది. దయచేసి తక్కువగా 1.5-2 నిమిషాలు అందరూ కూడా టైం దయచేసి. జనసేన ఆవిర్భావ సభ శుభాకాంక్షలు అందరికీ. అదేవిధంగా ప్రత్యేకంగా పిఠాపురం వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ యొక్క ప్రేమ, ఆదరణ ఈరోజు భారతదేశంలో ఎక్కడున్నా పిఠాపురం వాసులుగా మారిపోయాడు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీరందరి కష్టం ఈరోజు శాసిస్తుంది. ఈ రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్రంలో మార్పు దశలో జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క
కార్యకర్తలు నాయకులు ఏ రకంగా అయితే మీ కష్టం మేము మర్చిపోలేము. ఎందుకంటే 10 ఏళ్ళు మనం పార్టీ పెట్టినాక 10 ఏళ్ళు కష్టపడడం జరిగింది. తెలంగాణలో పార్టీ పుట్టినా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంది మన జనసేన పార్టీ. అది మనం గమనించాలి. మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాలాంటి వారిని ఎంతో మందిని తయారు చేసి ఈ వేదిక మీద కూర్చోబెట్టగలిగిన పార్టీ, ఏకైక పార్టీ మన జనసేన పార్టీ అని